హైదరాబాద్లో మోడ్రన్ కబడ్డీ గేమ్ ప్రారంభోత్సవం ఉత్సాహంగా జరిగింది. కొత్త క్రీడను ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. భవిష్యత్తులో ఈ క్రీడ ప్రాచుర్యంలోకి వచ్చేలా కృషి చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దేశంలో అతి పురాతన గ్రామీణ క్రీడైన కబడ్డీకి కొత్త వెర్షన్ వచ్చేసింది. మోడర్న్ కబడ్డీ పేరుతో కొత్త సొబకులు అద్దుకుంది. హైదరాబాద్ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కుంభం రామ్రెడ్డి ఈ మోడర్న్ కబడ్డీని రూపొందించారు. తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఈ మోడర్న్ కబడ్డీకి రామ్రెడ్డి రూపకల్పన చేశారు. అంతేకాదు మోడర్న్ కబడ్డీ మీద దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి డాక్టరేట్ కూడా సాధించారు. ఈ క్రమంలోనే మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఆ క్రీడను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దోమలగూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కొత్త కబడ్డీ క్రీడకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమం కాలేజీ ఆవరణలో అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ మోడర్న్ కబడ్డీ క్రీడను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎంతో మంది పీఈటీలను అందించిందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో, కాలేజీల్లో ఖాళీగా ఉన్న పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి తన వంతు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. మారిన కాలానికి అనుగుణంగా సులభతరంగా ఆడేలా మోడర్న్ కబడ్డీని రూపొందించిన డాక్టర్ కుంభం రామ్రెడ్డిని అభినందించారు. ఈ రోజు సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ లెవెల్లో కబడ్డీలో పథకాలు సాధించినటువంటి రామరెడ్డి గారు మోడర్న్ కబడ్డీ పేరిట ఇప్పుడున్నటువంటి కబడ్డీలో కొన్ని మార్పులు చేసి ఆ కబడ్డీ క్రీడని సరళీకృతం చేసి ఎక్కువ శ్రమ లేకుండా కబడ్డీ ఆడే విధంగా కొన్ని కొత్త టెక్నిక్స్ చేకూర్చడం, ఆ మోడర్న్ కబడ్డీని ఇవాళ లాంచ్ చేస్తుండడం సంతోషదాయక విషయం. కబడ్డీ అనేది చాలా ప్రాచీనమైన క్రీడ, దేశంలో సొంత క్రీడగా భావించేటువంటి క్రీడ, పైసా ఖర్చు లేకుండా ఆడుకునేటువంటి క్రీడ. కబడ్డీకి ఈ మధ్యన చాలా ప్రాచుర్యం వస్తున్న సందర్భంలో ఈ మోడర్న్ కబడ్డీ కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాం. క్రీడాకారులకు ఆటను మరింత సులభతరం చేసేందుకే ఈ మోడర్న్ కబడ్డీని రూపొందించినట్లు మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ డాక్టర్ కుంభం రామ్రెడ్డి తెలిపారు. ఈరోజు మోడర్న్ కబడ్డీ లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇది డెమో మ్యాచ్ మాత్రమే. మరి ఈ ప్రోగ్రాంకు వచ్చేసినందుకు అన్న ఎమ్మెల్సీ గారికి, మహేష్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా గేమ్ చూసిన తర్వాత ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంజురీస్ లేకుండా అది 3 రౌండ్స్ 3 టైప్లో ఉండేటువంటి గేమ్ ఇది. అందరు క్రీడాకారులు కూడా ఉత్సాహంగా పాల్గొని నిరాశ నిస్సులతో కృంగిపోతున్న యువతరాన్ని ఉత్తేజపరచడానికి ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఈ గేమ్ను అభివృద్ధి చేస్తామని ఆశిస్తున్నాను. అదేవిధంగా మొట్టమొదటిగా ప్రతి జిల్లాలో మా యొక్క టీములు వెళ్ళి ముందు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో డెమో మ్యాచెస్ మేము ప్లాన్ చేస్తున్నాము, ముందు చేయబోతున్నాం చెప్తున్నాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి ఈ మోడర్న్ కబడ్డీని ఒక అఫీషియల్ గేమ్ చేయాలని మా కోరిక. అనంతరం 2 జట్ల మధ్య మోడర్న్ కబడ్డీ మ్యాచ్ నిర్వహించారు. కొత్త తరహాలో రూపొందించిన ఈ గేమ్ అతిథులు అందరినీ ఆకట్టుకుంది, క్రీడాకారుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ మాదిరిగా విద్యార్థులు ఆటగాళ్లలో జోష్ నింపారు.